ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అనగనగా తిక్కన్నపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో సోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని అందరూ బిత్తిరి బాబాయ్ అని అంటారు. ఎందుకంటే తను చేసే ప్రతి పని చాలా వింతగా చేస్తాడు. ఏదైనా సరే చాలా కొత్తగా చేయాలని అంటాడు. తను మాట్లాడే తీరు కూడా అందరిలా కాకుండా చాలా వింతగా ఉంటుంది. ఒకరోజు బిత్తిరి బాబాయ్ కూరగాయలు కొనడానికి సంతకు వెళ్తాడు. అక్కడ అన్నా, నాకు లీటర్ క్యాబేజీ, 1/2 లీటర్ ఆకుకూరలు కావాలి, తొందరగా ఇవ్వన్నా. ఏంటి లీటర్లోనా? కూరగాయలు కిలోలో ఇస్తారన్నా, లీటర్లో ఇవ్వరు. లేదు, నాకు లీటర్లో ఇస్తేనే తీసుకుంటా, లేదంటే లేదు. అయినా కిలోని లీటర్లో ఎలా ఇస్తారండి? విచిత్రం కాకపోతే ఇలా ఎక్కడా అమ్మరండి. మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇవ్వాలి. ఎప్పుడు మాడతారండి? నాకెప్పుడు ఒకే విధంగా ఉంటే నచ్చదు. రోజు కొత్తగా ఉండాలి, రోజు కొత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మీకోసం నేను కొత్తగా అమ్మనులేండి. ఎక్కడన్నా చూడండి, లీటర్లో దొరుకుతాయేమో. పొద్దునే నా తల తింటున్నావు, వెళ్ళు. మీరు మారరు అని పక్కనున్న దుకాణానికి వెళ్తాడు. ఇలా మాట్లాడింది అతను ముందే గమనిస్తాడు. అన్నా, నీ దగ్గర అన్నా, నా దగ్గర కూరగాయలు లీటర్లో అమ్ముతాను, తీసుకో. నేను అక్కడ చెప్పింది నువ్వు వినేసావా? నీ సంగతి చెప్తానుండు. లేదన్నా, నాకు లీటర్లో కాదు, కిలోలనే కావాలి. కానీ తీయగా ఉండే కాకరకాయ ఇవ్వు. కొరికితే జిలేబీలాగా తీయగా ఉండాలి, అలా అయితే ఇవ్వు. తీయగా ఉండే కాకరకాయనా? కొరికితే జిలేబీలాగా ఉండాలా? నువ్వేం వింత మనిషివయ్యా? తీయగా ఉండే కాకరకాయ నేను ఎక్కడి నుంచి తేవాలరా దేవుడా? అవును, తీయగానే ఉండాలి, అలా అయితేనే ఇవ్వు, లేదంటే లేదు. ఇంతకీ నీదే గ్రహం బాబు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు, వెళ్ళు, నా తల తినకు. ఇలా తన వింత మాటలతో ఊరి వారందరినీ ఆశ్చర్యపరుస్తాడు బిత్తిరి బాబాయ్. ఒకరోజు బిత్తిరి బాబాయ్ ఊర్లో నడుస్తుండగా రచ్చబండ దగ్గర ఏదో గొడవ అవుతుందని అక్కడికి వెళ్తాడు. ఎందుకు రాములు ఇలా చేశావు? నీకు ఈ ఊరి కట్టుబాట్లు తెలియదా? మనది కాని వస్తువు మనం ముట్టుకోకూడదని నీకు ఆ మాత్రం తెలియదా? అయ్యా, నా పిల్లలు ఎంతో ఆకలితో ఉన్నారయ్యా. నాకు ఉన్న ఈ ముసలితనంతో కూలి పని చేయలేకపోతున్నానయ్యా. ఇంత చదువు చదివి ఉద్యోగాలు లేక కూలి పని చేస్తున్నానయ్యా. నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నానయ్యా. అందుకే మీ తోటలో దొంగతనం చేశాను. నువ్వేది చెప్పినా నువ్వు చేసింది దొంగతనం, దానికి ఖచ్చితంగా మూల్యం భరించాల్సిందే. ఏంటి? పిల్లలకి ఆకలి అవుతుందని చేసిన పని దొంగతనం ఎలా అవుతుంది? ఆయన తను ముసలివాడు కాబట్టి తన పిల్లల కడుపు నింపాలని అన్న ఉద్దేశంతో ఆయన అలా చేయాల్సి వచ్చింది. ఒరే బిత్తిరోడా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా? ముందిక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఏదో సోది చెప్తుంటావు. మీరు ఊరి పెద్ద మనుషులుగా ఊరి వాళ్ళ బాధల గురించి ఆలోచించి వారి అవసరాలను తీర్చాలి. అదే పెద్ద మనుషులకు ఉండాల్సిన మొదటి లక్షణం. అది విడిచిపెట్టి ఎందుకని అతన్ని అలా వేధిస్తున్నారు? ముందు అతనికి తగిన పనిలో పెట్టండి. తను కష్టపడి వచ్చిన డబ్బులతోనే వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటాడు. అవునయ్యా, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఈ దొంగతనం మానేస్తానయ్యా. సరే, నేను నిన్ను నా ఖాతాదారుడిగా పనిలో పెట్టుకుంటాను. సరే అయ్యా, ఖచ్చితంగా చేస్తానయ్యా. ఈ దొంగతనం మానేసి మీ దగ్గర బుద్ధిగా పని చేసుకుంటానయ్యా. ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా, నన్ను క్షమించండి. మంచిది, ఇంకెప్పుడు అలా చేయకు, బుద్ధిగా పని చేసుకో. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పు, నేను పరిష్కరిస్తాను. కానీ ఎప్పుడు ఇలా చేయకు. అలా ఆ గొడవ ముగిసిన తరువాత తను తన ఇంటికి చేరుకుంటాడు. పాపం బిత్తిరి బాబాయ్ వాళ్ళ నాన్న చిన్నప్పుడే మరణిస్తాడు. అప్పటి నుండి వాళ్ళమ్మే పెంచి పెద్ద చేసింది. వాళ్ళమ్మకి తనంటే అనంతమైన ప్రేమ. ఎవరు ఏమని పిలిచినా వాళ్ళమ్మ మాత్రం సోము అని ముద్దుగా పిలిచేది. నానా సోము, చేతులు కడుక్కో నానా, అన్నం పెడతా. అమ్మా, ఊరిలో వాళ్ళు అందరూ నన్ను బిత్తిరి బాబా అని పిలుస్తారు కదా, కానీ నువ్వెందుకమ్మా నన్ను అలా పిలవవు? నానా సోము, ఎవరు ఏమని పిలిచినా నా కొడుకు నాకు బంగారం.
నువ్వు చాలా తెలివైన వాడివి నానా. నువ్వు ప్రతి విషయాన్ని చాలా కొత్తగా చూస్తావు. అది ఈ ఊరి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. దానికి నువ్వేం చేస్తావు నానా? ఏదో ఒక రోజు నీ అవసరం ఈ ఊరి వాళ్ళకి రాకపోతుందా? అప్పుడు తెలుస్తుంది నానా ఈ ఊరి వాళ్ళకి నీ విలువ. అలా సోము ప్రతి విషయాన్ని చాలా కొత్తగా చూసేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఊరిలో కరెంటు పోవడం మొదలవుతుంది. అరే ఏంటిది, ఎప్పుడు కరెంటు ఉండడం లేదు. ఈ కరెంటు పెద్ద తలనొప్పిగా మారిందే. కరెంటు పోయింది. పొలంలో నడిచే నీళ్ళ బోరు కూడా కరెంటు లేక ఆగిపోతుంది. అప్పుడు ఊరి వాళ్ళందరూ వెళ్ళి ఊరి పెద్ద మనిషిని అడుగుతారు. అసలు ఈ కరెంటుకి ఏమైందండి? ఎప్పుడూ కరెంటు ఉండడం లేదు. అవునండి, కరెంటు ఎప్పుడూ ఏమాత్రం ఉండడం లేదు. ఇలా ఉంటే మా వ్యాపారాలు ఎలా చేసుకోవాలండి? మీరు ఈ ఊరి పెద్ద మనిషిగా ఏం చేస్తున్నారండి? అయ్యా, నేను రైతునండి. కరెంటు లేకపోతే నా పొలానికి నీరెలా పారుతుందండి? పంట పండకపోతే మా ఇంట్లో పూట ఎలా గడుస్తుందండి? కేవలం మా ఇంట్లోనే కాదు, ఊరంతా ఎలా బతుకుతుందండి? మీరే చెప్పండి. మీకే కాదు రంగయ్య, ఊరి మొత్తం కరెంటు లేదు. కరెంట్ ఆఫీస్ పై అధికారితో మాట్లాడాను. అయినా సరే ఏం లాభం లేకుండా పోయింది. దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఈ కరెంటు వల్ల మన ఊరిలో ఎన్ని సమస్యలు తలెత్తుతాయో ఏంటో, అదే చాలా దిగులుగా ఉంది. అయ్యా, దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. మన కరెంటు బదులుగా సోలార్ కరెంటుని వాడితే సరిపోతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎండని, ప్రకృతిలో ఉండే గాలిని వాడుకోవడం వల్ల వచ్చే కరెంట్ అన్నమాట. ఆ కరెంటుతో మనం ఊరి మొత్తం సరిపోయే విద్యుత్తుని పొందవచ్చు. నీకేం తెలీదు, ఊకోరా బిత్తిరోడా. ఎప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు. నీకేం తెలుసురా? ఆ పంచాయతీ పూర్తయి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా బిత్తిరి బాబాయ్ వాళ్ళ ఇంటి పైన ఏదో విచిత్రంగా కనిపిస్తుంది. అటు చూడు, అది ఏంటది విచిత్రంగా ఉంది? ఇప్పటి వరకు మన ఊర్లో ఎక్కడా చూడలేదే. చాలా వింతగా ఉంది. ఆ ఇల్లు బిత్తిరి బాబాయ్ వాళ్ళది. అదేంటో అడిగి తెలుసుకుందాం పదా. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఇద్దరు కలిసి ఇంటి వైపు వెళ్ళసాగారు. అదేంటి, అందరి ఇంట్లో కరెంటు పోతే మీ ఇంట్లో ఎలా ఉందబ్బా? టీవీ, ఫ్యాన్ అన్నీ నడుస్తున్నాయి. అలా ఎలా అండి? మీ ఇంటిపైన ఏదో విచిత్రంగా పెట్టి ఉంచారే, ఏంటది? దాన్ని చూస్తుంటే ఏదో కొత్తగా ఉంది, మునుపెన్నడూ చూడలేదు. హో అదా, నా కొడుకు సోము కరెంటు పోయినప్పటి నుంచి అది పెట్టాడు. అప్పటి నుంచి కరెంటు వస్తుంది. మీరెప్పుడు నా కొడుకుని చాతగాని వాడిలాగే చూశారు. నా కొడుకు చాలా తెలివైన వాడు, కానీ వాడి మాట తీరే అంతగా బాగోదు. వాడు అనుకోవాలే గాని ఏమైనా చేయగలడు. ఆ పైనున్నదేంటో మా సోమునే అడగండి. నానా సోము, ఇక్కడికి రా నానా. చెప్పండి అన్న, ఎటొచ్చారు? అదేంటి సోము, అందరింట్లో కరెంటు లేదు, కానీ మీ ఇంట్లో కరెంట్ ఎలా ఉంది? మీ ఇంటిపైనది ఏంటి సోము? అంత తెలివిగా నువ్వేం చేసావు సోము? ఆ మరమ్మత్తు ఏంటో చెప్తే ఊరికి కూడా ఉపయోగపడుతుందిగా సోము. ఏ మరమ్మత్తు లేదో కనికట్టు లేదో, నేను అప్పుడే చెప్పానుగా సోలార్ పవర్ అని. సోలార్ పవర్ అంటే ఏమీ లేదు, సూర్యుడి వేడిని ప్రకృతిలోని గాలిని వాడుకొని కరెంటు ఉత్పత్తి చేస్తుంది. నేనప్పుడు రచ్చబండ దగ్గర చెబితే నన్ను పిచ్చోడ్లా చూశారు. ఇప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతున్నారా? వెళ్ళండి వెళ్ళండి. అందరూ నన్ను అలా చూస్తుంటే నాకు ఎంతో బాధగా అనిపించింది. తప్పైంది సోము, మమ్మల్ని క్షమించు. నిన్ను చులకనగా చూసాము, మమ్మల్ని క్షమించు సోము. ముందు ఈ ఊరికి కరెంట్ వచ్చే పరిష్కారం చెప్పు సోము. ఊరిలో కరెంట్ లేక సతమతమైపోతున్నాం. నువ్వే దీనికి పరిష్కారం చూపాలి సోము. అలా రా దారికి. అయితే నేను చెప్పినట్టు వినండి. ముందు ఊరు పెద్ద మనిషితో మాట్లాడి ఊరిలోకి సోలార్ ప్యానెల్స్ని, విండ్ ఫ్యాన్లని తెప్పించండి. ముందు ఆ పని చేయండి. అలా బిత్తిరి బాబాయ్ ఊర్లోకి సోలార్ పెనల్స్ని మరియు
గాలికి తిరిగే విండ్ ఫ్యాన్లని తీసుకొస్తాడు. ఎంతో తెలివిగా ఊరు చివరన అమరుస్తాడు. ఆ సోలార్ ప్యానెల్స్ వల్ల, ఆ విండ్ ఫ్యాన్ల వలన మునుపటి కంటే రెండింతలు ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ ఊరంతా ఎప్పటిలా వెలుగులతో నిండిపోయింది. అప్పటి నుండి ఆ ఊరిలో కరెంటుకి ఏ కొరత ఉండేది కాదు. బిత్తిరి బాబాయ్ పుణ్యమా మళ్ళీ ఇంటికి వెలుగు వచ్చింది. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.